2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాస ఫలితాలు కనుక మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ మాసంలో ఒక్కొక్క రాశి వారు ఏ జాగ్రత్తలు పాటించాలి? ముందుగా గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే గ్రహ సంచారాన్ని బట్టి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పనిసరిగా అమ్మా, జూలై మాసంలో మనం తీసుకుంటే కనుక గ్రహ సంచారములన్నీ కూడా డీటెయిల్గా చూద్దామండి. ముందుగా జూలై 17వ తారీఖున రవిగ్రహ సంచారము మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోందండి. అయితే జూలై 18వ తారీఖు వరకు బుధుడు వక్రగతిలో ఉండి కరెక్ట్గా 18న మిథున రాశిలో బుధుడు వక్రగతిని పూర్తి చేసుకుని స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే రుజు మార్గంలోకి ఎంటర్ అవుతారనమాట. జూలై మొత్తము కూడా కుజగ్రహ సంచారము వృషభ రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుందండి. జూలై 4వ తారీఖున శుక్రగ్రహ సంచారము సింహ రాశిలోకి ప్రవేశిస్తుందమ్మా. ఇది కాకుండా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి 4 కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. సో వీళ్ళందరూ కూడా యథాస్థానంలో అక్కడక్కడే ఉన్నారండి. సో దీని ఆధారంగా జూలై మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూనే రెమెడీస్ అనేటువంటివి ఆచరించాలో మనం డీటెయిల్గా చూద్దామమ్మా. వృషభ రాశి వారి కనుక మనం చూసుకుంటే గ్రహ సంచారాన్ని బట్టి అసలు వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పనిసరిగా అండి, వృషభ రాశి వాళ్ళకి జూలై మాసంలో 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. 17వ తారీఖు దగ్గర నుంచి రవి యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతోంది అని చెప్పొచ్చు. 2వ స్థానంలో బుధుడి యొక్క యోగము ధన యోగాన్ని ఈ మాసంలో సూచన చేస్తోంది. 4వ స్థానంలో శుక్రబలం బాగుంది, లాభంలో శని, దశమంలో రాహు చాలా అద్భుతంగా యోగిస్తున్నారండి. ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయమ్మా. ముందుగా లగ్న అధిపతి జన్మానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే 4వ స్థానంలో యోగదాయకంగా ఉన్నారో ఫ్యామిలీ సపోర్ట్ అనేటువంటి దొరకడము కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం కానీ, గౌరవ మర్యాదలు పెరగడం కానీ ఈ మాసంలో తప్పనిసరిగా కలుగుతాయి అని చెప్పొచ్చండి. 1st అండ్ 6th లార్డ్ అనమాట. అనారోగ్య సమస్యలు కానీ, శత్రు బాధలు కానీ, అప్పుల బాధ కానీ ఏమైనా ఉంటే తప్పనిసరిగా బయటకు వస్తారు. కానీ జన్మల్లో ఉన్నటువంటి కుజగ్రహ సంచారము చేత ఈ మాసంలో కోపము, ఆవేశము, ఉద్రేకము, తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవడం లాంటివి బలంగా కనబడతాయి. చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. జన్మానికి అధిపతైన శుక్రుడు బాగున్నారు కానీ జన్మల్లో ఉన్న కుజుడు బాగాలేదు. అంటే మీ ఆరోగ్యం ఎక్కడొక్కడ ఇబ్బంది పడదండి, కానీ మీరు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఏదో ఒక గాయము ఎక్స్టర్నల్గా మీకు ఏదైనా గాయం అయ్యే అవకాశాలు జన్మంలో కుజుడి వల్ల అవుతాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కుజుడి యొక్క స్ట్రెంగ్త్ పెరగడానికి మంగళవారం నాడు కందిపప్పు దానంగా ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిదమ్మా. 2nd అండ్ 5th లార్డ్ అయినటువంటి బుధుడు జాతకంలో 2వ స్థానంలో వక్రగతిని పూర్తి చేసుకుని ఈ మాసంలో 18వ తారీఖు తర్వాత నుంచి రుజుమార్గంలో అదే మిథున రాశిలో 2వ స్థానంలో ఉంటారండి. సో దాని మూలకంగా ధనయోగము అనేటువంటిది పడుతుంది. అంటే ఏదో ఒక మార్గంలో అనుకున్న స్థాయిలో డబ్బు వచ్చే అవకాశము మాసం చివరిలో మేబీ 2nd హాఫ్లో డెఫినెట్గా కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయండి. ఎందుకు? ఈ 3వ స్థానంలోకి రవి కూడా 17వ తారీఖు తర్వాత వెళుతూ ఉన్నారు. 18వ తారీఖు తర్వాత రుజుమార్గంలోకి బుధుడు రాబోతున్నారు, ద్వితీయాధిపతి. తప్పనిసరిగా ఈ 2nd హాఫ్లో ఏదైనా బిగ్ అమౌంట్స్ వచ్చేటువంటి అవకాశము వృషభ రాశి వాళ్ళకి కనబడుతోంది అని చెప్పొచ్చండి. రవి అనేటువంటి గ్రహము వీళ్ళకి 4వ స్థానానికి అధిపతమ్మ. 3వ స్థానంలోకి యోగదాయకంగా వెళుతూ ఉన్నారు అంటే ఏదైనా ఇల్లు కొనాలి, వాహనం కొనాలి, స్థలము కొనాలి, పొలము కొనాలి, ఫ్యామిలీ టైం ఎక్కువగా మేము ఉండాలి, లేకపోతే ఇంట్లో హ్యాపీగా ఉండాలి, ఇల్లు రెనోవేషన్ చేయించాలి, ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక డెఫినెట్గా 17వ తారీఖు దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ 17వ తారీఖు దాకా అవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి గ్రహస్థితులుగా కనబడుతున్నాయండి. 4వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారము కూడా ఏదైనా ఇల్లు అమ్మడాలు కొనడాలు చేసేటువంటి ఈ కన్సల్టెన్సీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ మాసంలో చాలా బాగుంటుంది. లాభంలో శనిగ్రహ సంచారము, దశమంలో రాహుగ్రహ సంచారము జరుగుతున్నాయండి. ముఖ్యంగా మనం తీసుకుంటే కనుక చేసిన పనికి తగిన ప్రతిఫలం అనేటువంటిది కావచ్చు, ఆ గ్రోత్ అనేటువంటిది కావచ్చు, ఆ ప్యాషన్ కానీ అంబిషన్ కానీ పెరిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా పని చేసే చోట కొలీగ్స్తో కానీ, కజిన్స్తో కానీ, మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ చిన్న చిన్న వాక్ వివాదములు సంభవించే అవకాశము ఈ మాసంలో కనబడుతుంది. చెప్పుకోదగ్గ పెద్దదైనటువంటి దోషాలు ఏమీ కనబడట్లేదు, కానీ చిన్న చిన్న మినిమల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయండి. అయితే మనం డీప్గా ఇంకా చూస్తే 8th అండ్ 11th లార్డ్ అయిన గురుడు 3వ స్థానంలో ఉన్నారు.
అంటే ఫినాన్షియల్ బ్లాకేజెస్ కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి ఎక్కడో. ఇక్కడ సెకండ్ హౌస్లో బుధుడు వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి రావడం అంటే ఎంతో కొంత డబ్బులు వచ్చే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది. గురుబలం పూర్తిగా పెరిగినప్పుడే మీ చేతికి డబ్బులు వచ్చే అవకాశాలు బలంగా కనబడతాయి. ఇకపోతే అసలు వీళ్ళకి ఆ కెరీర్ విషయంలో, కెరీర్ ఆస్పెక్ట్లో మనం తీసుకుంటే ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుందా అంటే ఈ మాసంలో 17వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. సరైన సమయానికి భోజనం చేయడం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరగడము, రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి సర్వతోముఖాభివృద్ధి అన్నట్టుగా గౌరవ మర్యాదలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా 17వ తారీఖు దాటిన తర్వాత నుంచి కనబడుతూ ఉన్నాయమ్మా. 4వ స్థానంలో కేతు కానీ జన్మల్లో కుజుడు కానీ అనుకూలంగా లేరు కాబట్టి ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. కుటుంబంతో మంచి ఫ్యామిలీ టైం క్వాలిటీగా అనుభవించడానికి చూసుకోవాలి. అయితే ఈ మాసంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా 17వ తారీఖు వరకు కొద్దిగా పనుల్లో ఆలస్యము, చికాకులు, సరైన సమయానికి భోజనం చేయలేకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, నిద్రలేమి, తలనొప్పులు లాంటివి బలంగా కనబడుతున్నాయి. సెకండ్ హాఫ్ అంతా కూడా మంచి ఫెచ్చింగ్ అనేది వృషభ రాశి వాళ్ళకి కనబడుతుందండి. ఓకే, సో ఓవరాల్ వీళ్ళకి హెల్త్ రీత్యా కనుక చూసుకుంటే చాలా సమస్యలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ అందులో నిద్రలేమి సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం కావచ్చు, ఫినాన్షియల్ టెన్షన్స్ కావచ్చు, వీటి నుంచి బయటపడాలి అంటే పరిహార రీత్యా కనుక మనం చూసుకుంటే ఏం చేస్తే మంచిది అంటారు మీరు? తప్పనిసరిగా అమ్మ వీళ్ళకి కుజగ్రహ సంచారము నెల మొత్తము కూడా, తర్వాత రవిగ్రహ సంచారము 17వ తారీఖు వరకు అనుకూలంగా లేదు కాబట్టి తప్పనిసరిగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి మందార పుష్పాలతో మాల ఒకటి సమర్పించడం, దానివల్ల కోపము, ఉద్రేకము, తొందరపాటుతనం లాంటి వాటి నుంచి బయటపడతారండి. ప్రతి ఆదివారము కొద్దిగా బెల్లము దానంగా ఇవ్వాలి 17వ తారీఖు వరకు. సో దీనివల్ల పనుల్లో జాప్యం లేకుండా ప్రతి పని సమయానికి పూర్తయ్యే విధంగా పూర్తవుతుంది. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయని బాధపడుతూ ఉంటే అవి పోవడానికి మంగళవారం నాడు గణపతికి గరికమాల సమర్పించడం ద్వారా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, గృహ యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ తప్పనిసరిగా అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయమ్మా. ఓకే, సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే ఇది గోచార రీత్యా చెప్పిన జాతకం కాబట్టి జన్మ జాతక రీత్యా ఒకసారి ఉమాగారిని కలిసి ప్రత్యేకించి రాశివారు జాతకాన్ని చూపించుకొని దానికి తగ్గట్టు పరిహారాన్ని లేదంటే పూజని ఆచరించాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.